వీక్ 2లో సంజన డైరెక్ట్‌గా యాస్ ఎ కెప్టెన్ డైరెక్ట్ నామినేషన్ పవర్ యూజ్ చేసి సుమన్ శెట్టిని నామినేట్ చేసింది లాస్ట్ నైట్ మీకు తెలుసు. ఈ మూవ్ గేమ్‌లో పెద్ద డిస్కషన్‌కి రీజన్ అయింది. ఆడియన్స్ ఏమనుకుంటున్నారంటే సంజన బోల్డ్ కెప్టెన్ గేమ్‌ని షేక్ చేసింది అని ఇంప్రెషన్ వచ్చింది. స్ట్రాంగ్ ప్లేయర్ లాగా హౌస్‌ని కంట్రోల్ చేసిందని సపోర్ట్ చేస్తున్న గ్రూప్ కూడా ఉంది. ఇంకొక సైడ్ చాలామందికి ఆడియన్స్‌కి విలన్ మూవ్ లాగా అనిపించింది. సుమన్ శెట్టి హార్మ్లెస్ ప్లేయర్, ఫన్ జనరేట్ చేస్తాడు, ఎందుకు టార్గెట్ చేసింది అన్న సింపతి ఓట్స్ కూడా సుమన్ శెట్టికి వెళ్ళే అవకాశం ఉంది. స్ట్రాంగ్ స్ట్రాటజీయా, అన్నెసరీ హార్ష్నెస్ సంజనాది. ఇది మిస్యూజ్ చేసిందా సంజన స్ట్రాంగ్ లీడర్ లైక్ కెప్టెన్సీ పవర్ మిస్యూజ్ చేసిందా? డైరెక్ట్ నామినేషన్తో సుమన్ శెట్టికి సింపతి ఎక్కువ. అంతేకాకుండా ఆల్రెడీ స్టేజ్ మీద నాగార్జున సార్ చెప్పినట్టు ఆడియన్స్ సుమన్ శెట్టి సేవ్ అవ్వగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అన్న ఆ పాయింట్లో ఆల్రెడీ తెలుసు సుమన్ శెట్టికి ఫ్యాన్స్ ఉన్నారు అనేసి, తను సేవ్ అవుతాడు అనేసి. బట్ స్టిల్ తను ఎందుకు సుమన్ శెట్టిని నామినేట్ చేసింది? ఈ ట్విస్ట్తో హౌస్లో టెన్షన్ పెరిగింది. సంజన బోల్డ్నెస్కి అప్లాజ్ వచ్చిన సింపతి యాంగిల్లో సుమన్కి మైలేజ్ పెరిగింది. లాస్ట్లో రిజల్ట్ ఏమవుతుందో ఆడియన్స్ ఓటింగ్ డిసైడ్ చేస్తుంది. బట్ ఆల్రెడీ అట్లీస్ట్ సుమన్ శెట్టి స్క్రీన్ ప్రజెన్స్ కొంచెం కనిపించింది. ఈ నామినేషన్స్లో సుమన్ కొంచెం తన వాయిస్ పెట్టాడు, తన పాయింట్ పెట్టాడు. సో సుమన్ శెట్టి ఈజ్ స్టార్టింగ్ హిస్ గేమ్ అనిపించింది. ఇదే వేలో వెళ్తే పర్వాలేదు. సుమన్ శెట్టి నామినేషన్స్ కూడా మంచిగానే ఉన్నాయి. నేను డైరెక్ట్గా తనకి ఎఫెక్ట్ అయిన విషయాల మీద నామినేట్ చేశారు. వేరే వాళ్ళకి ఎఫెక్ట్ అయిన విషయాలు పెట్టి నాకు అది నచ్చలేదని నామినేట్ చేయలేదు లైక్ అదర్స్ చేసినట్టు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై బిగ్ బాస్ అప్డేట్స్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ టు మై ఛానల్ సింప్లీ మంజుల.